నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ స్టోరీ. మధ్యప్రదేశ్లోని మొరేనాలో ఒక తండ్రి ఈ నెలలోనే ఇద్దరు కుమార్తెలకు ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. కూతుళ్లు వెళ్లిపోయాక భార్య కూడా శాశ్వతంగా పుట్టింటికి వెళ్తానని చెప్పింది. ఇది జరిగిన 2 రోజులకే ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు ఆ వ్యక్తి. ఇద్దరు కుమార్తెలు కలిసి తండ్రిని కర్రలతో కొడుతుండగా తల్లి భర్తను గట్టిగా పట్టుకుని కొట్టమని చెబుతున్నట్లు కనిపించే ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. మాకేం సంబంధం లేదని తల్లి కుమార్తెలు వాదిస్తుండగా వీరే హత్య చేశారని బాధితుడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని మొరేనా సిటీ కొత్వాలీ ప్రాంతంలో నివసించే హరేంద్ర మౌర్య ఒక ఎలక్ట్రికల్ మెకానిక్. హరేంద్రకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హరేంద్ర, అతడి భార్య తరచుగా గొడవ పడుతుండేవారు. ఇదిలా ఉంటే ఇటీవల మార్చి 1న హరేంద్ర తన 2 కుమార్తెలకు వివాహం చేశాడు. 2 కుమార్తెలను అత్తారింటికి పంపించాడు. ఆ సాయంత్రమే భార్య కూడా పుట్టింట్లోనే శాశ్వతంగా నివసిస్తానని హరేంద్రతో తెగేసి చెప్పింది. ఈ బాధతో హరేంద్ర ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకుని ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఏదో జరిగిందని అనుమానించి తలుపు పగలగొట్టి చూడగా హరేంద్ర ఉరివేసుకుని కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు కాపాడలేకపోయాడు. హరేంద్ర ఆత్మహత్య చేసుకునే ముందే అతడి భార్య హరేంద్ర కాళ్లు గట్టిగా పట్టుకుని కూర్చుని ఉండగా 2 కుమార్తెలు కర్రలతో కొడుతున్న వీడియో కూడా వైరల్ అయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వచ్చింది. ఇంతలోనే హరేంద్ర తరపు బంధువులు అతడి భార్యే ఈ హత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఎప్పటిదో ఇంకా తెలియరాలేదు. కానీ ఈ వ్యక్తి మృతి అనుమానాస్పదంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు గ్వాలియర్ మెడికల్ కాలేజ్ వైద్య బృందంతో హరేంద్ర మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇది ఇవాల్టి వన్ టీవీ క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.